హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ మొదటగా ఓణం శుభాకాంక్షలండి. ఈరోజు కేరళలో ఓణం సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. దానికోసం అయితే ఈ ఓణం పూకోలం అయితే తయారు చేశారు. అంటే పువ్వులతో రంగోలీ చేశారండి. చాలా బాగుంది కదా! ఇక్కడ చూసారండి ఇతన్ని కుబేరుడు వేషంలో అయితే వేసుకున్నారు. ఈ ఓణం రోజు కేరళ వాళ్ళు కుబేరుడు వాళ్ళ ఇంటికి వస్తాడని చెప్పి నమ్ముతారు. దానికోసమే ఈ పండగ అయితే చేసుకుంటారు. ఇక్కడ లులు మాల్‌లో అయితే డెకరేషన్ చాలా చేశారండి. ఆహ్, ఇక్కడ మిల్క్ మేడ్ వాళ్ళు అయితే ఒక యాడ్ కింద పెట్టారు. ప్రమోషన్ కింద అందరికీ పాయసం అయితే ఫ్రీగా ప్రసాదం కింద ఇచ్చారు. ఇక్కడ అందరూ ఫోటోస్ అయితే దిగుతున్నారు. మేము లులు మాల్‌కి సద్య కొనుక్కోవడానికి వచ్చామండి. సద్య అంటే ఏం లేదండి, లంచ్ అండి. ఇక్కడ ఈరోజు పండుగ రోజు లంచ్ అయితే వీళ్ళు అన్ని రకాల కూరగాయలతో చాలా రకాలైన వెరైటీస్ ఆఫ్ కూరగాయలతో కూరలు చేసుకొని అందరూ కలిసి భోజనం చేస్తారండి. దాన్నే ఓణం సద్య అంటారు. లులు మాల్‌లో మేమైతే సద్య తీసుకోవడానికొచ్చాం. దానికోసం అయితే 2 సద్యాస్ అయితే బుక్ చేసుకున్నాం. దానికి మాకు 1050 రూపీస్ అయితే పడ్డది. ఒక్కొక్క సద్య ఒక్కొక్క లంచ్ మాకు 500 ప్లస్ అయితే పడ్డదండి. ఇక్కడ చాలా సద్యాలైతే రెడీ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. మాకు ఎలాగో పండగ లేదు కాబట్టి ఓణం అయితే జస్ట్ టేస్ట్ చేద్దాం వీళ్ళ భోజనాలు అని చెప్పి బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. తెచ్చుకుంటున్నామండి. ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి. ఓణం ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నామండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం వీళ్ళు ఏమేమి ఐటెమ్స్ అయితే ఇచ్చారో. డబ్బాకైతే చాలా గ్రాండ్‌గా అయితే చేశారు. లోన ఏం ఐటెమ్స్ ఉన్నాయో చూద్దాం. వీళ్ళైతే చక్కగా అరిటాకులో తింటారండి. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ రైస్. ఈ రైస్ మనకి చూడడానికి మరమరాళ్ళంతా ఉబ్బి ఉంటుంది. అది కొంచెం మనం తినడానికి కష్టపడాలి. ఇదిగోండి ఇదే మరమరాల రైస్. ఇంకా చాలా రకాలైన కూరగాయలైతే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అన్ని వెజిటబుల్ కూరలేనండి. చాలా బాగున్నాయి అసల. టేస్ట్ కాకపోతే రైస్ ఒకటే కొంచెం. ఈ స్పెషల్‌గా ఏం ప్యాక్ చేశారనుకుంటున్నారా? దీంట్లో అయితే పప్పడం ఉందండి. మన అప్పడాలు లాంటిదే. పప్పడం ఇంకా క్రిస్పీగా ఉంటుంది. వీళ్ళు అప్పడం లేకుండా సద్య అయితే చేయరు. అప్పడం మెత్తగా అయిపోకుండా సెపరేట్‌గా కవర్‌లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. దాంతో పాటే ఒక ఉప్పు మిరపకాయ కూడా ఇచ్చేసి ఇచ్చారండి. మొత్తం సద్య అన్ని కూరలు వేసి ఆకులో ఇలా ఉందండి. వీళ్ళ పాయసం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మన పాయసం చేసినట్టు ఉండరు. రెడ్ రైస్‌తో చేస్తారండి వీళ్ళు పాయసం. 2 రకాల పాయసం అయితే చేశారు. ఇది పరుపు పాయసం పెసరపప్పుతో చేశారు. పెసరపప్పు, బెల్లం వేసి ఇదే అండి నేను చెప్పిన పాయసం. దీంట్లో రైసెస్ చేశారు. తర్వాత రసం, తర్వాత సాంబార్ చాలా బాగుంది. తర్వాత ఇదైతే అయ్యప్ప స్వామి ప్రసాదంలా ఉంది. కాకపోతే దాంట్లో రైస్ లేదు. అది అల్లం ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా ఇది పిడి అండి. ఇంకా ఇది బీట్రూట్ పెరుగు పచ్చడి. ఇది పెసరపప్పు. అదేం కూరో తెలీదు గానీ పక్కన ఒక చిన్న మ్యాంగో పికిల్ ఇచ్చారు. ఇదైతే వెరైటీ అండి. దీంట్లో గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ ఇంకా పైనాపిల్‌తో చేశారు. ఇది కూరో, స్వీటో ఏంటో తెలీదు. నెక్స్ట్ ఇంకా శనగల కూర. తర్వాత ఇది క్యాబేజీ పొరియలు, ఇంకా అవియలండి. ఇది అరటికాయ స్వీట్ అండి. అరటికాయని వేయించి బెల్లం పాకంలో చేస్తారు. అండ్ ఇది స్పెషల్ పెరుగు. అది ఫ్లేవర్డ్ అండి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అన్నీ తెలుస్తుంది. కంపల్సరీ వీళ్ళైతే బనానా చిప్స్ అయితే పెట్టుకున్నారు. దీంట్లో అయితే పప్పడం మిస్ అయిందండి. పప్పడం వీళ్ళు కంపల్సరీ ఉండాలి. దాంతో పాటు ఒక చిన్న అరటిపండు అండి. వీళ్ళైతే భోజనం టేస్ట్ అయితే చాలా బాగుందండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.